84 నుంచి చూస్తున్నాం. నువ్వు ప్రశాంత్ పైన ఉన్న గొల్ల అవుతావు నిలబడ్డోడు ఎట్ట గొల్ల అవుతావు. మాచర్లలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. ఈ లెక్క తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు, వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే విజయవాడలో క్యాంపు పెట్టి, గుంటూరులో క్యాంపు పెట్టి నేను